ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకొని 1/2 లీటర్ పాలు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే కొబ్బరి పాలు కూడా వేసుకుందాము. ఆగిందండి. ఇప్పుడు ఓట్స్ అయితే 1 కప్ అయితే వేసుకుంటా ఉండా. పెట్టేటప్పుడు కొబ్బరి పాలలో నీళ్ళు ఎక్కువ వేసింది కాబట్టి బాగా వరకు అట్లా కాంచుకోండాను. ఇట్లా కలుపుతూ కాంచుకోవాలండి. పాలు లేకపోతే అడగంటుకొనేసింది. ఇప్పుడైతే ఓట్స్ అయితే వేసి కలుపుకుందాము. ఇప్పుడైతే స్లో మంటలో పెట్టి ఉడకబెట్టుకున్నామండి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటా ఉండా. ఇదైతే సరిపడా అని నానబెట్టుకున్న చియా సీడ్స్ అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటా. వాటర్ మిలన్ సీడ్స్ అయితే 1 స్పూన్ అయితే వేసుకుందాము. గోడంబి 1 స్పూన్ అయితే వేసుకుంటా. పిస్తా అయితే 1 స్పూను. గుమ్మడి గింజలు అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటా. ద్రాక్ష అయితే కొద్దిగా వేసుకుందాము. బాదాం 1 స్పూను. పెట్టుకున్న ఖర్జూర ముక్కలు అయితే కొద్దిగా వేసుకుందాము. ఓట్స్ మిల్ రెడీ అండి.